మామూలుగా ఈ వీడియో బయటకొచ్చినప్పటి నుంచి దీని మీద సోషల్ మీడియాలో గాని, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద గగ్గోలు అయింది. హ్మ్. ఎందుకంటే అక్కడ ల్యాప్‌టాప్ ఉంది. ల్యాప్‌టాప్‌లో కనిపిస్తుంది వీళ్ళది. క్లియర్‌గా వీళ్ళు కనిపిస్తుంది. ఇటున్నారు. ల్యాప్‌టాప్‌లో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్‌లో ఏందంటే అతను కోట్ ఏసుకొని ఉన్నాడు. హ్మ్. ఒక ఆమె రెడ్ శారీ కట్టుకొనుంది. రెడ్ శారీ కట్టుకున్నోడిని ఆమెని ఇట్లా లాగుతున్నాడు. ఆమె కొంత హెసిటెంట్‌గా ఉంది. హ్మ్. కొద్దిగా రిలక్టెంట్‌గా ఉంది. కానీ ఇతను లాగి ఆమె బుగ్గ మీద పెక్ అంటారు మామూలుగా. హ్మ్. పెక్ అంటే క్విక్ కిస్. హ్మ్. స్పీడ్‌గా కిస్ పెట్టేసి వదిలేసాడు. ఆ! అది మొత్తం కలిసి 14 సెకండ్లు ఉందది. ఆ ఓకే. వీడియో. ఆ! సో, ఇది వైరల్ అయ్యేసరికి అందరూ గూడా ఏందంటే ఇది జడ్జి అనే వార్తలొచ్చేసాయి. హ్మ్. మనకి ఎక్స్‌లో చూస్తే గూడా అనేక పోస్టుల్లో జడ్జ్ అనే హ్మ్. వచ్చాయన్నమాట. ఆ తర్వాత దీని మీద కొంత లోతుగా విచారణ జరిగినాక అతను జడ్జి కాదు. హ్మ్. కానీ ఇది హైకోర్టుకి సంబంధించిన ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు ఇది జరిగింది. అతను లాయరు వాళ్ళ హోమ్ గావచ్చు, లేకపోతే ఇల్లు గావచ్చు. హ్మ్. చాలామంది లాయర్‌లు హోమ్ కమ్ ఇల్లు పెట్టుకుంటారు గదా! సారీ హోమ్ కమ్ ఆఫీస్ హ్మ్. పెట్టుకుంటారు గదా! అలాగే పెట్టుకున్నారు. పెట్టుకొని ఆయన ఆఫీస్‌లో కూర్చున్నాడు. ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవ్వాలి. ఆన్ జేశాడు. ఆన్ జేసినాక ఇంకా జడ్జి రాలేదు. హ్మ్. అక్కడ గూడా దాని మీద ఏముందంటే కోర్ట్ ఆఫ్ హెచ్ఎంజే జ్యోతి సింగ్ అని ఉంది. సింగ్ అనుంది. దాని అవునా? మీద హ్మ్. కోర్ట్ ఆఫ్ హెచ్ఎంజే జ్యోతి సింగ్. హ్మ్. హెచ్ఎంజే అంటే హానరబుల్ మిస్టర్ జస్టిస్ అనమాట. హ్మ్. సో, కోర్ట్ ఆఫ్ హానరబుల్ మిస్టర్ నిజానికి మిస్ట్రెస్ అక్కడ మిస్‌కమ్యూనికేట్ అయినట్టుంది సార్ అయితే. అది ఉండాలి. హ్మ్. సో, అది వాళ్ళ మగ, ఆడ లేకుండా అట్లా పెట్టేస్తారు. ఆ! హెచ్ఎంజే అని పెట్టేస్తారు. హ్మ్. సో, హెచ్ఎంజే ఆఫ్ జ్యోతి సింగ్. అంటే జ్యోతి సింగ్ అనే ఒక హైకోర్టు జడ్జి గారు ప్రొసీడింగ్‌లోకి ఎంటర్ అవ్వలా ఇంకా. హ్మ్. రెడీ అవుతుంది. ఆమె ఇంకా ఎంటర్ అవ్వలేదు. వెయిటింగ్ అనమాట. హ్మ్. ఇదంతా గూడా వెర్చువల్ మీటింగ్ ఇది. అవును. వెర్చువల్ ఆహ్, డిస్కషన్. హ్మ్. సో, ఎందుకంటే మనకి కోవిడ్ వచ్చిన తర్వాత అవును సార్. 2020 నుంచి ఈ వెర్చువల్ ఫార్మ్స్‌ని అన్ని రకాలుగా డెవలప్ చేశారు అవును. సుప్రీం కోర్ట్. హ్మ్. దాని తర్వాత దాన్ని కంటిన్యూ చేశారు. ఎందుకంటే ఫిజికల్‌గా అంటే లేట్ అవుతుంది. అవును. ఆల్రెడీ 5,00,00,000 కేసులు ఇండియాలో పెండింగ్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. ఉన్నాయి. సుప్రీం కోర్ట్‌లోనే 55,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ క క్లియర్ అవ్వాలంటే 100 ఏళ్ళైనా సరిపోదు. అందుకని వాళ్ళేం చేశారంటే ఫిజికల్‌గా కాకుండా వీటిని మాక్సిమం ఎలా డిస్పోజ్ చేయాలని చెప్పి హ్మ్. వెర్చువల్ ఇవనేది ప్రవేశపెట్టారు. ఈవెన్ జైళ్ళల్లో కూడా వెర్చువల్ రూమ్స్ ఉంటున్నాయి. హ్మ్. వీడియో రూమ్స్. అవును అక్కడే సార్. ఖైదీని హాజరుపరుస్తారు. లేకపోతే ఏమవుతుందంటే ఖైదీకి ఎస్కార్ట్ రారు. హ్మ్. ఎస్కార్ట్ ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్. రాలేదు కాబట్టి తీసుకెళ్లరు కోర్ట్‌కి. కోర్ట్‌కి తీసుకెళ్ళకపోతే అతను గాని, ఆమె గాని కోర్ట్‌లో మగ్గాలి. అవును. అందుకని ఇది పెట్టారు. దీనివల్ల రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ మధ్య కూడా రాజస్థాన్ పాపులర్ రాజస్థాన్‌లో ఒక అడ్వకేట్ టాయిలెట్‌లో నుంచి ఆ! అది అటెండ్ హియరింగ్‌లోనే సార్ మీరు అదైతే హియరింగు అన్నీ కనబడుతాయి. ఈ మధ్య లైవ్ గూడా ఇచ్చేస్తున్నారు. ఆ! చాలా కోర్టుల్లో నుంచి లైవ్ వచ్చేస్తుంది హ్మ్. టీవీలకి. హ్మ్. కొన్ని ఆ! డైరెక్ట్ లైవ్ లైవ్‌లా హియరింగ్ ఇట్లాంటి డైరెక్ట్. వెబ్‌సైట్‌లు ఉన్నాయి గదా! హ్మ్. వాళ్ళు దాన్ని లైవ్‌లో పెట్టేస్తున్నారు. హ్మ్. అది గూడా మంచిదయింది. ఇప్పుడు జనాలకు కూడా అట్లా ఎట్లా క్లియర్‌గా ఆర్గ్యుమెంట్లుంటాయి తెలుస్తుంది. తెలిసిపోతుంది. హ్మ్. అలాగే ఒకతనేమో రాజస్థాన్ అడ్వకేట్ టాయిలెట్‌లో నుంచి అటెండ్ అయ్యాడు హ్మ్. కోర్ట్‌కి. ఆయన అక్కడ పెట్టుకొని ఇప్పుడేముంది ఫోన్‌లోనే చేయొచ్చు గదా! అవును. అక్కడి నుంచి అటెండ్ అయ్యాడు. అది ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అయింది. హ్మ్. ఆయన మీద సస్పెన్షన్ ఏదో కూడా జరిగింది. అట్లాగే పంజాబ్‌లో ఒక అడ్వకేట్ బీర్ తాగుతూ అటెండ్ హ్మ్. అయ్యాడు. హ్మ్. ఒక పక్క బీర్ తాగుతున్నాడు. ఒక పక్క ఆర్గ్యూ చేస్తున్నాడు. హ్మ్. ఇంకొక చెన్నై లాయర్ ఏమో స్టాఫ్‌తో రొమాన్స్‌లో ఉన్నాడు. హ్మ్. అది కూడా ఇట్లాగే అప్పుడు పాపులర్ అయింది. అట్లాగే ఈ మధ్య అర్జెంటీనాలో కూడా ఒక జడ్జి ప్రిజన్‌కెళ్ళి మహిళా ఖైదీని ముద్దు పెట్టుకోవడం వైరల్ ఓహ్! అయింది ప్రపంచవ్యాప్తంగా. గ్రేట్ సార్ అసలు. హ్మ్. అర్జెంటీనాలో. సో, అంటే అంటే ఇక్కడ ఏమవుతుందంటే జడ్జిలైనా, లాయర్‌లైనా బేసిక్‌గా హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి హ్యూమన్ బీయింగ్స్‌కి ఉండే వీక్‌నెస్‌లంతా వీళ్ళకి ఈ గూడా ఉంటాయి. రకంగా బయట పడిపోతూ ఉన్నాయి. సో, ఇక్కడ ఇప్పుడు ఈ అంశంలో మనం ప్రధానంగా చర్చించాల్సిందేంటంటే హ్మ్. ఒకటి ప్రైవసీ. ప్రైవసీ అనేది ఇవాళ లేదు నిజానికి. అది హ్మ్. గుర్తుపెట్టుకోవాలి. చాలా యెస్. మందికి ఆ అలవాటు లేదు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో గూడా మనకు అనేక వీడియోలు ఫన్నీ వస్తుంటాయి. హ్మ్. అంటే వీడు పని చేస్తుంటాడు. ఎనకాల భార్య ఏదో తిడుతుంటది ఇతన్ని. అవును. లేతే కూతురొచ్చి నాన్న అమ్మ పిలుస్తుంది అంటుంది. ఇలాంటివి రకరకాలుగా ఉంటాయి. అవునవును. సో, ఇలాంటివి రకరకాలుగా వస్తుంటాయి. సో, ఈ మనకింకా అలవాటు కాల. అంటే వర్చువల్‌గా మనం అంతా కనబడిపోతున్నామని. హ్మ్. కొంతమంది ఇది ఆన్‌లో ఉందా? ఆఫ్‌లో ఉందా? తెలియకుండా తెలియట్లేదు. అక్కడేవో విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఫుడ్ తింటూ మాట్లాడడం ఇంకోటో జరుగుతుంటాయి. లేతే అవునవును. ఆపినాకడికి బయట ఒకడు వస్తుంటాడు. అవును. లుంగీ కట్టుకొని ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో, ప్రైవసీ అనేది
ఇవాళ లేదు. మనం ఎక్కడున్నా పబ్లిక్ లో ఉన్నట్టే, మన ఇంట్లో ఉన్నా కూడా పబ్లిక్ లో ఉన్నట్టే ఇవాళ ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. ఎందుకంటే స్పై క్యాములు రకరకాలుగా అవును సార్, వచ్చేసాయి అవును. కాబట్టి సర్వైలెన్స్. రెండవది ప్రొఫెషనల్ కాండక్ట్, ఎథిక్స్. Yes, this is ఇప్పుడు important, sir. ఇతను ఆల్రెడీ కోర్టు ప్రొసీడింగ్ లో ఉన్నాడు, ఆన్ లో ఉన్నాడు. ఇతను అలా చేయొచ్చా అంటే ఒక మహిళతో ఇట్లా ముద్దులు పెట్టుకోవడం అనేది, అందుకనే చాలా మంది కామెంట్ చేస్తారు కనీసం ఆ కెమెరాను ఆన్ చేసి ఆఫ్ చేసి 5 చేసుకోవచ్చు నిమిషాలు కదా, ఆగి తర్వాత చేసుకోవచ్చు అంటే మేబీ ఆమె అప్పుడే సడన్ గా వచ్చిండొచ్చు, అతనికి ఇంపల్సివ్ గా కంట్రోల్ చేసుకోలేకపోతాం, ముద్దు పెట్టుకోవాలనిపించుండొచ్చు. ఇది మర్చిపోయాడు ఆన్ లో ఉండి.